హాయ్ హలో వెల్కమ్ టు ఎస్వి ఎడ్యుకేషనల్ స్టడీ సర్కిల్. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మనం సైకాలజీలోని శాస్త్రవేత్తలు మరియు వారు ఇచ్చిన నిర్వచనాల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, మానవ స్వభావం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అనే నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? ఎడ్విన్ బోరింగ్, వుడ్వర్త్, స్కిన్నర్, గేట్స్. ఆప్షన్ 1. ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అనే నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? వాట్సన్, స్కిన్నర్, పిల్స్బరీ, వుడ్వర్త్. ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అనే నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ 2, స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ ప్రవర్తన శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అనే నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? పిల్స్బరీ, సోరెన్సన్, హంటర్, గేట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే. ఆప్షన్ 1, పిల్స్బరీ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అనే నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? ఎడ్విన్ బోరింగ్, వుడ్వర్త్, పిల్స్బరీ, క్రో అండ్ క్రో. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఆప్షన్ 2, వుడ్వర్త్. నెక్స్ట్ క్వశ్చన్, జీవుల బాహ్య అనుభవాలనే కాక అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అనే నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ 1, నార్మన్ ఎల్మన్. ఆప్షన్ 2, క్రో అండ్ క్రో. ఆప్షన్ 3, ఎడ్విన్ జి బోరింగ్, స్కిన్నర్. ఆప్షన్ 1. మానవుని ప్రవర్తనను, ఇతరులతో అతనికి ఉన్న సంబంధాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అనే నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ 1, పిల్స్బరీ, వుడ్వర్త్, క్రో అండ్ క్రో, స్కిన్నర్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3, క్రో అండ్ క్రో. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పుని అభ్యసనం అంటారు అని అన్నది హిల్గార్డ్, హంటర్, గేట్స్. ఆప్షన్ 4, 1 and 2. అనుభవం ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు అభ్యసనం అని అంటారు అన్నది హిల్గార్డ్. ఆప్షన్ 4, హిల్గార్డ్ అండ్ హంటర్. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే శాశ్వతమైన మార్పుని అభ్యసనం అంటారు అని చెప్పినది గేట్స్, హిల్గార్డ్, గ్యారెట్, ఆప్షన్ 4, హిల్గార్డ్. అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే దాదాపు శాశ్వతమైన మార్పు. ఆన్సర్ గేట్స్ అండి దానికి. నెక్స్ట్ క్వశ్చన్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యాలలో జరిగే సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు. కుంబ్లే, గేట్స్, హంటర్, గ్యారెట్. అభ్యసన అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యాల్లో జరిగే సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పును అభ్యసనం అంటారు. కుంబ్లే, గేట్స్, హంటర్, గ్యారెట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యాలలో కలిగే ఇంచుమించు శాశ్వతమైన మార్పు అభ్యసనం. ఆప్షన్ 1, హెడ్జెన్హాన్. ఆప్షన్ 2, డెసికో అండ్ క్రాఫర్డ్. ఆప్షన్ 3, హిల్గార్డ్. ఆప్షన్ 4, హంటర్. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పుని అభ్యసనం అంటారు అన్నది డెసికో, క్రాఫర్డ్, హిల్గార్డ్, హంటర్. ఆన్సర్ డెసికో అండ్ క్రాఫర్డ్. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.